హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యష్నా అండ్ కార్తీ. ఈరోజు ఈ వీడియోలో తోటకూర అండ్ పొటాటో కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే 4 తోటకూర కట్టలు తీసుకున్నాను. వాటిని నీట్గా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుని వాటిని నీట్గా వాటర్ వేసి సోక్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఉప్పు, కళ్ళుప్పు యాడ్ చేశాను. ఎందుకంటే తోటకూర అనేది గ్రౌండ్కి చాలా దగ్గరగా పెరుగుతుంది కాబట్టి దానికి చాలా మట్టి అంతా ఉంటుంది. సో కొంచెం సాల్ట్ వాటర్లో సోక్ చేస్తే దానికి ఉన్న పెస్టిసైడ్స్ కానీ ఇంకా దానికి ఉన్న మట్టి కానీ ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది అని చెప్పేసి సోక్ చేసుకున్నాను. సోక్ చేసుకున్న తర్వాత దాన్ని చాలా నీట్గా కడగాలి. ఎందుకంటే ఎంత కడిగినా మట్టి వస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు కడిగినా నేను ఇక్కడ అదే ప్రాసెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏమో పొటాటో తీసుకున్నాను. పొటాటో ఒక పెద్ద పొటాటో, ఒక చిన్న పొటాటో తీసుకున్నాను. వాటిని నీట్గా పీల్ చేసేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఈ తోటకూరని కొంచెంసేపు సోక్ చేశాను కదా సాల్ట్ వాటర్లో, దాన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆ వాటర్లో చూసారా ఎంత మట్టి ఉందో, ఇసుక అంతాను. సో మట్టి ఇసుక అంతా పోయే వరకు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏమో కొంతమంది పిల్లలు పొటాటో తింటారు కానీ ఈ లీవ్స్ తినరు కదా, అందుకోసమే ఇది. పొటాటో బాగా తినే పిల్లలకి ఈ తోటకూర మిక్స్ చేసి కర్రీ చేసేస్తే ఆ పొటాటోలో వాళ్ళు తినే ఛాన్స్ ఉంది కదా, అందుకని ఇలా చేయడము. మా బాబు పొటాటో ఇష్టంగా తింటాడు, తోటకూర అంత ఇష్టంగా తిండు. చాలా బలవంతంగా పెట్టాలి. సో ఇలా ట్రై చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. లీవ్స్ తినాలి కదా, అందుకోసం. మీరు కూడా ట్రై చేసి ఒకసారి చెప్పండి తింటున్నారో లేదో. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. కాకపోతే పొటాటోస్ని మంచిగా ఫ్రై క్రిస్పీగా చేస్తాను చూడు, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ దగ్గరే ఉండి దాన్ని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మనం మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుని ఆ తర్వాత తోటకూర యాడ్ చేసుకుంటే బాగా వస్తుంది కర్రీ క్రిస్పీగా. ఓకే, నెక్స్ట్ ఏమో కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోకి పోపు వేసుకున్నాను. పోపువి ఏంటంటే మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. నెక్స్ట్ వచ్చి 3-4 ఎండుమిర్చి వేసుకోండి, లేకపోతే మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి, మీకు ఎంత కారం కావాలంటే అన్నట్టు. నెక్స్ట్ ఈ పోపు అంతా ఆయిల్లో మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటర్లో సోక్ చేసుకున్నాం కదా పొటాటోస్, ఆ పొటాటోస్ యాడ్ చేసుకోండి. పొటాటోస్ని కొంచెం క్రిస్పీగా కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా హైలో పెట్టుకుని స్టవ్ దగ్గరే ఉండి ఎక్కడికి వెళ్ళకుండా ఫాస్ట్గా పెట్టుకుని క్రిస్పీగా కుక్ చేసుకుంటే కిడ్స్కి తినడానికి చాలా నచ్చుతుంది. నెక్స్ట్ ఏమో ఈ పొటాటోస్ కొంచెం కుక్ అయిన తర్వాత తోటకూర వేసుకోవాలి, లేదంటే ఫస్టే తోటకూర వేసుకుని తర్వాత పొటాటోస్ వేసుకోవాలి. ఎలా అన్నా మన ఇష్టం. కొంతమంది పసరువాసన వస్తుందని ఫస్టే తోటకూర వేసేస్తారు, కొంతమంది ముక్క ఉడకదు అని చెప్పేసి పొటాటోస్ ఫస్ట్ వేస్తారు. నేనైతే నాకు ఒక్కొక్కసారి ఒకలా వేస్తాను. మీకు నచ్చినట్టుగా మీరు ఫస్ట్ పొటాటోస్ వేసుకోండి, లేదంటే తోటకూర మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నెక్స్ట్ పొటాటోస్ మంచిగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదా, ఆ తోటకూర యాడ్ చేసుకోండి. మర్చిపోయాను చెప్పడం, ఈ పొటాటోస్లో కొంచెం పించ్ ఆఫ్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ తోటకూర యాడ్ చేసాం కదా, తోటకూర యాడ్ చేసిన తర్వాత ఆ తోటకూరలో ఉన్న వాటర్ అంతా కుక్ పోయి తోటకూర కొంచెం తగ్గిపోతుంది కదా, కుక్ అయిపోతుంది కదా, అలా అవుతుంది. ఆ టైంలో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి మంచిగా. అంతే, దీంట్లో యాడ్ చేయవలసినవి ఇంకేం ఉండదు. మెల్లిగా రెండు చక్కగా కుక్ అయిపోతాయి. ఇంతే అండి, వెరీ సింపుల్ కర్రీ ఇది. పొటాటోస్ని అయితే క్రిస్పీగా కుక్ చేయండి. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కదా, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేనట్టున్నాను, ఇది కొంచెం క్రిస్పీగా రాలేదు. మీరైతే అలా చేయండి. ఇంతే అండి, సింపుల్ పొటాటో అండ్ తోటకూర మిక్సింగ్ కర్రీ. నెక్స్ట్ ఏమో నేను ఈ వీడియోలో వేర్ చేసిన కుర్తా చూసారు కదా, అది అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను నేను. 549 రూపీస్. అదేమో కాటన్ కుర్తా. అది ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్కి చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఎక్కడికన్నా వెళ్ళడానికి కూడా మనం హెవీగా డ్రెస్ చేసుకోవాలంటే చిరాకు అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ కుర్తాస్ చాలా కంఫర్ట్గా ఉంటాయి కదా. నేను వేర్ చేశాను, నాకు చాలా నచ్చింది, అందుకనే రికమెండ్ చేస్తున్నాను. మీరు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అంతే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.